ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు తెలంగాణలో ఈసారి డబుల్ ఇంజన్ సర్కారే అని. డబుల్ ఇంజన్ సర్కారు గురించి, డబుల్ ఇంజన్ అనే మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా వాళ్ళే అధికారంలో ఉండాలి, ఉంటేనే పరిపాలన సజావుగా సాగుతుంది, అభివృద్ధి సరిగ్గా జరుగుతుంది అనే భావనతో ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడడం సరైంది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నికైనా కూడా ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల్లో కొట్లాడుకునే వరకే రాజకీయాలు తప్ప, ఎన్నికలైపోయి అధికారం చేపట్టిన తర్వాత అది కేంద్రంలో ఏ రాజకీయ పక్షం ఉన్నది అధికారంలో, రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షం ఉన్నది అనేది లెక్కలోకే రాదు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా అన్ని రాజకీయ పక్షాలు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. ఇట్లాంటి వ్యత్యాసాలు చూడడం సరైంది కాదు. మేము అధికారంలో ఉంటేనే అక్కడ అభివృద్ధికి తోడ్పడతాం, లేకపోతే లేదు అంటే ఇది ఒక రకంగా కేంద్రం బెదిరింపు ధోరణి అనేది అర్థమవుతుంది మనకు. అయితే అది రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ నాయకుడు ఆయన పార్టీ తన పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ పాలసీల గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన అవినీతిమయం, రాహుల్కు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదు అని చెప్తున్నారు.